శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ చతుర్థోధ్యాయ. దేవి దేవతల నోదార్చుట. బ్రహ్మ ఉవాచ ఇత్తం దేవై స్తుతా దేవి దుర్గా దుర్గార్తినాశిని ఆవిర్బభూవ దేవానాం పురతో జగదంబిక రథే రత్నమయే దివ్యే సంస్థిత పరమాద్భుతే కింకినీ జాల సంయుక్తే మృదు సంస్తరణే వరే కోటి సూర్యాధికా భాస రమ్యా వయవభాసిని స్వతేజోరాశి మధ్యస్థ వరరూప సమచ్చవి అనూపమా మహామాయా సదాశివ విలాసిని త్రిగుణ నిర్గుణ నిత్య శివలోక నివాసిని. బ్రహ్మ ఇట్లు పలికెను. భయంకరమగు విపత్తులను నశింపజేసే జగన్మాతయగు దుర్గాదేవి దేవతలచే ఈ విధముగా స్తుతింపబడినదై వారి ఎదుట సాక్షాత్కరించెను. రత్న నిర్మితము దివ్యము పరమాద్భుతము చిరుగంటల తోరణముతో కూడియున్నది మెత్తని పరుపులు అమర్చబడినది అగు శ్రేష్ఠ రథములో ఆమె కూర్చుండి ఉండెను. ఆమె అవయవములు కోటి సూర్యుల కంటే అధికమగు కాంతితో విలసిల్లెను. ఆమె తన నుండి ఉద్భూతమైన కాంతిపుంజము మధ్యలో కూర్చుండి ఉండెను. దివ్యమగు రూపము గల ఆమె సౌందర్యమునకు సాటి లేదు. సదాశివుని పత్ని అయి శివలోకములో నివసించు ఆ మహామాయ త్రిగుణాత్మిక మరియు నిర్గుణ స్వరూపిణి. ఆమె నిత్యురాలు. త్రిదేవ జననీ చండీ శివ సర్వార్తినాశిని సర్వమాత మహానిద్ర సర్వస్వజనతారిణి తేజోరాశే ప్రభావాత్తు సాతు దృష్ట్వా సురాన్ శివ తుష్టుస్తాం పునస్తేవై సురా దర్శనకాంక్షిణః అధ దేవగణాస్సర్వే విష్ణ్వాద్యా దర్శనేప్సవః దదృశు జగదంబాం తాం తత్కృపాం ప్రాప్య తత్రహి బభూవ్ ఆనంద సందోహః సర్వేషాం త్రిదివౌకసాం పునః పునః ప్రణేముస్తాం తుష్టుశ్చ విశేషతః. ఆ చండి ముల్లోకములకు తల్లి, కష్టములనన్నింటినీ తొలగించి మంగళములనిచ్చునది. ఆమె సర్వప్రాణులకు తల్లి. ఆమె మాయాస్వరూపిణి అయి జీవులను అజ్ఞాన పశువులను చేయును. కానీ ఆమె తన భక్తులందరినీ సంసారము నుండి తరింపజేయును. తేజోరాశి రూపములోనున్న ఆ ఉమాదేవిని చూచిన దేవతలు ఆమెను మరలా స్పష్టముగా దర్శించుట కొరకై ఆమెను ప్రార్థించిరి. ఆమెను దర్శించు కోరిక గల విష్ణువు మొదలగు దేవతలందరూ ఆమె కరుణను పొంది ఆ జగన్మాతను దర్శించిరి. ఆమె దర్శనముచే దేవతలందరికీ పట్టరాని ఆనందము కలిగెను. వారామెకు అనేక పర్యాయములు నమస్కరించి విశేషముగా స్తుతించిరి. దేవాఊచుహు శివే సర్వాణి కళ్యాణి జగదంబ మహేశ్వరి త్వాం నతా సర్వదా దేవా వయం సర్వార్తినాశిని నహి జానంతి దేవేసి వేదాశాస్త్రాన్ని కృత్స్నసః అతీతో మహిమాధ్యానం తవ వాగ్మనసో శివే అతద్భ్యా వృత్తితస్తాం వై చకితం సదా అభిదత్తే శృతిరపి పరేషాం కా కథా మాతః జానంతి బహవో భక్త స్త్వత్కృపాం ప్రాప్య భక్తితః శరణాగత భక్తానాం న కుత్రాపి భయాదికం విజ్ఞప్తిం శృణు సుప్రీత యస్యాదాసాః సదాంబికే తవ దేవి మహాదేవి హీనతో వర్ణయామహే. దేవతలిట్లు పలికిరి. హే శివే, శర్వుని రాణి, కళ్యాణ స్వరూపురాల జగన్మాత మహేశ్వరి, సర్వాపదలను గట్టెక్కించే నిన్ను దేవతలవగు మేము సర్వ విధములుగా నమస్కరించుచున్నాము. హే దేవేసి, వేదశాస్త్రములు నీ స్వరూపమును సమగ్రముగా తెలుపజాలవు. నీ మహిమ వాక్కులకు అందదు. హే శివే, నీ మహిమను మనస్సు ధ్యానింపజాలదు. శృతి కూడా భయపడుతూ నీ స్వరూపమును సాక్షాత్తుగాక నేతి వాక్యములచే నిషేధముఖముగా మాత్రమే చెప్పగలదు. అట్టిచో ఇతరుల గురించి చెప్పునదేమున్నది. కానీ నీ కృప పొందిన భక్తులు ఎందరో భక్తి ప్రభావముచే నిన్ను నెరుంగుదురు. నిన్ను శరణుజొచ్చిన భక్తులకు ఎచ్చటనైనను భయము మొదలగునవి లేవు. ఓ అంబిక, నీవు ప్రీతురాలవై మా విన్నపమును వినుము. ఓ దేవి మహాదేవి, నీకు మేము సదా దాసులము. నీ మహిమను మేము కొద్దిగా మాత్రమే వర్ణించగలుగుదుము. పురా దక్షసుత భూత్వా సంజాత హరవల్లభ బ్రహ్మణశ్చ పరేషాం వా నాశయత్వమకం మహత్ పితృతో నాదరం ప్రాప్యాత్యజః ప్రణవసాత్తనుం స్వలోక మగమస్త్వం వా లబ్ధదుఃఖం హరోపిః నహి జాతం ప్రపూర్ణం తద్దేవకార్యం మహేశ్వరి వ్యాకుల మునయో దేవాః శరణం త్వాం గతా వయం
పూర్ణం కురు మహేశాని నిర్జరాణాం మనోరథం సనత్కుమార వచనం సఫలం స్యాద్యథా శివే. పూర్వము నీవు దక్షుని కుమార్తెగా జన్మించి హరుణకు ప్రియురాలవైతివి. ఆ సమయంలో నీవు బ్రహ్మకు మరియు ఇతరులకు మహా దుఃఖమును నివారించి ఉంటివి. నీవు తండ్రి వలన అనాధారమును పొంది ప్రతిజ్ఞ ప్రకారముగా దేహమును త్యజించి నీ లోకమును చేరితివి. శివుడు ఆ విషయములో ఎంతయూ దుఃఖించెను కదా. ఓ మహేశ్వరి, ఆ దేవకార్యము పూర్తి కానేలేదు. మహర్షులతో కూడిన దేవతలము మేము దుఃఖితులమై నిన్ను శరణుజొచ్చినాము. ఓ మహేశ్వరి, దేవతల కోర్కెను పూర్తి చేయము. హే శివే, సనత్కుమారుని వచనము సఫలమగునట్లు చేయము. అవతీర్య క్షితౌ దేవి రుద్రపత్ని పునర్భవ లీలాం కురు యథాయోగ్యం ప్రాప్నుయుర్నిర్జరా సుఖం. సుఖీ స్యాద్దేవి రుద్రోపి కైలాసచల సంస్థితః సర్వే భవంతు సుఖినో దుఃఖం నశ్యతు కృత్స్నసః. నీవు మరలా భూమియందు అవతరించి రుద్రుని భార్యవు కమ్ము. ఓ దేవి, నీవు యథోచితముగా లీలలను ప్రదర్శించుటచే దేవతలు సుఖమును పొందెదరు. ఓ దేవి, కైలాస పర్వతమునందున్న రుద్రుడు కూడా నీ అవతారముచే సుఖి కాగలడు. అందరూ సుఖమును పొందెదరు. దుఃఖము పూర్ణముగా తొలగిపోవును. బ్రహ్మోవాచ ఇది ప్రోచ్యామరాస్సర్వే విష్ణాద్యాః ప్రేమ సంకులాః మౌనమాస్తాయ భక్తినమ్రాత్మూర్తయః. శివాపి సుప్రసన్న భూదాకన్యామరసంస్థితం ఆకలయ్యాధ తద్దేతుం సంస్మృత్య స్వప్రభుం శివం. ఉవాచోమా తదాదేవి సంబోధ్య విబుధాంశ్చ తాన్ విహస్య మాపతి ముఖాన్ సదయా భక్తవత్సల. బ్రహ్మ ఇట్లు పలికెను. విష్ణువు మొదలగు దేవతలందరూ ఇట్లు పలికి ప్రేమ నిండిన హృదయములు కలవారగుటచే ఆ పైన మాటలాడలేక మౌనముగానున్నవారై భక్తితో శిరస్సు వంచి నమస్కరిస్తూ నిలబడి ఉండిరి. ఆ దేవతల స్తోత్రమును వినిన ఉమాదేవియు మిక్కిలి ప్రసన్నురాలై వారి స్తోత్రమునకు గల హేతువును మనస్సులో తెలుసుకొని తన ప్రభువుకు శివుని స్మరించెను. అప్పుడు ఉమాదేవి చిరునవ్వు నవ్వెను. దయామూర్తి భక్తవత్సలాగు ఆమె విష్ణువు మొదలగు దేవతలను ఉద్దేశించి ఇట్లు పలికెను. ఉమోవాచ హే హరే, హే విధే, దేవా మునయస్స గతవ్యథాః సర్వే శృణుతమద్వాక్యం ప్రసన్నాహం న సంశయః. చరితం మమ సర్వత్రా త్రైలోక్యస్య సుఖావహం కృతం మయైవ సకలం దక్ష మోహాదికం చ తత్ అవతారం కరిష్యామి క్షితౌ పూర్ణం న సంశయః. బహవో హేతవోప్యత్ర తద్వదామి మహాదరాత్ పురా హిమాచలో దేవ మేనాచాతి సుభక్తితః సేవా మే చక్రతుస్తాత జననీ వత్సలౌ తనోః. ఉమా ఇట్లు పలికెను. హే విష్ణు, బ్రహ్మ, దేవతలారా, మునులారా, మీరు భయమును వీడి అందరూ నా మాటను వినుడి. నేను ప్రసన్నురాలనైతిని, సందేహము లేదు. నా చరిత్ర ముల్లోకములలో అంతటా ప్రాణులకు సుఖములను ఇయ్యగలదు. దక్షుని మోహము ఇత్యాది సర్వమును నేనే కలుగునట్లు చేసి తిని నేను భూమిపై పూర్ణాంశతో అవతరించగలను, సందేహము లేదు. అట్లు అవతరించుటకు అనేక కారణములు గలవు. నేను వాటిని శ్రద్ధతో మీకు వివరించెదను. దేవతలారా, సతీ రూపములోనున్న పుత్రికగా పొందుటకై దక్షుడు వీరిని తపస్సులు చేసిన కదా. అదే తీరున పూర్వము హిమవంతుడు మరియు మేనా మిక్కిలి భక్తితో నన్ను ఆరాధించిరి. ఇదానీం కురుతః సేవాం సుభక్త్యా మమ నిత్యసః మేనా విశేషతస్తత్ర సుతాత్వేనాత్ర సంశయః. రుద్ర ఇచ్చతు యూయం చావతారం హిమవద్గృహే అవతశ్చావతరిష్యామి దుఃఖనాశో భవిష్యతి. సర్వే గచ్చత ధామ స్వం స్వం లభతాం చిరం అవతీర్య సుతా భూత్వా మేనాయాః దాస్యామ్యుత్సుకం హరపత్ని భవిష్యామి సుగుప్తం మమ మతమాత్మనః. అద్భుత శివలీలాహి జ్ఞాని నామపి మోహిని. ఇప్పటి నుండి మీరు నిత్యము దృఢమగు భక్తితో నన్ను సేవించుడు. మేనా కూడా నన్ను విశేషముగా ఆరాధించుగాక. నేనామె కుమార్తెగా జన్మించగలను, ఈ విషయంలో సందేహము లేదు. రుద్రుడేగాక మీరు కూడా నేను హిమవంతుని గృహములో అవతరించవలనని కోరుచుండవచ్చును. నేను అట్లనే అవతరించగలను. అప్పుడు సర్వుల దుఃఖము తొలగిపోగలదు. మీరందరూ మీ మీ స్థానములకు వెళ్ళుడు. మీరు చిరకాలము సుఖములను పొందగలరు. నేను మేనాదేవి యందు కుమార్తెగా జన్మించి ఆమెకు పరమానందము ఇయ్యగలను. నేను శివునకు పత్నిని కాగలను. నా యందు ఈ కోరిక రహస్యముగా దాగి ఉన్నది. శివుని లీల అద్భుతము. ఆ లీల జ్ఞానులనైనను మోహింపజేయును.
యావత్ ప్రభృతి మే త్యక్త స్వతనుర్దక్షజాసురాః పితృతో నాదరం దృష్ట్వా స్వామినస్తత్ర కతో గత తదా ప్రభృతిర స్వామి రుద్రః కాలాగ్ని సంజ్ఞకః దిగంబరో బభూవాసు మచ్చింతా పరాయణః మమ రోషం క్రతౌ దృష్ట్వా పితుస్తత్ర గతా సతి అత్యజత్ స్వతనున్ ప్రీత్యా ధర్మజ్ఞేతి విచారతః యోగ్యభూత్ సదనం త్యక్త్వా కృత్వో వేషమలౌకికం న సేహే విరహం సత్య మద్రూపాయ మహేశ్వరః. నేను నా తండ్రియగు దక్షుని యజ్ఞమునకు వెళ్ళి అతడు నా స్వామికి నా తండ్రి చేసిన అనాదరమును చూచి దక్షుని వలన కలిగిన నా దేహమును త్యజించి తిని, ఓ దేవతలారా, ఆనాటి నుండి కాలాగ్ని అను పేరు గల ఆ రుద్రస్వామి నా యందలి చింతయందు నిమగ్నుడై దిగంబరుడైనాడు. సతి తండ్రి చేయు యజ్ఞమునకు వెళ్ళి అచట నాకు జరిగిన అవమానమును గాంచి కోపమును పొంది ఆమె నిస్సంకగా దేహమును త్యజించినది. ఆమె ధర్మజ్ఞురాలు. శివుడు ఇట్లు తలపోసి గృహమును వీడి అలౌకికమగు వేషమును ధరించి యోగి అయినాడు. మహేశ్వరుడు నా అవతారమైన సతీదేవి యొక్క విరహమును సహించలేకపోయినాడు. మమ హేతోర్ మహాదుఃఖి స బభూవకు వేషభృత్ అత్యజత్స తదారభ్య కామజం సుఖముత్తమం అన్యశృణుత హే విష్ణో హే విధే మునయస్సురాః మహాప్రభోర్మహేశస్య లీలాం భువనపాలినీం విధాయ మాలాం సుప్రీచ్య మమాస్నాం విరహాకులః న శాంతిం ప్రాప కుత్రాపి ప్రబుద్ధోప్యేక ఏవ సః ఇతస్తతో రురోదోచ్చైరణీస ఇవస ప్రభుః యోగ్యాయోగ్యం న బుబుధే భ్రమన్ సర్వత్ర సర్వదా. ఆయన ఆనాటి నుండి నా వియోగముచే మహా దుఃఖమును పొందినవాడై మలిన వేషమును ధరించి సర్వములైన ఉత్తమ సుఖములను పరిత్యజించెను. హే విష్ణు, బ్రహ్మ, మునులారా, దేవతలారా, మరి యొక్క మాటను వినుడు. మహాప్రభుడగు మహేశ్వరుని లోక రక్షకమగు లీలను చెప్పెదను. విరహవ్యధతో కూడిన శివుడు జ్ఞానియే అయినా ఏకాకి ఎగుటచే ఏ స్థానమునందైనను శాంతిని పొందలేకున్నాడు. ఆయన నా అస్థికలతో మాలను చేసి దానిని మిక్కిలి ప్రేమతో ధరించుచున్నాడు. ఆ ప్రభుడు ప్రాకృత జనుని వలె అన్ని చోట్ల అన్ని వేళలా ఇటునటు తిరుగుచు బిగ్గరగా ఏడ్చెను. ఆయన దుఃఖవశుడై యోగ్యాయోగ్యములను తెలియకుండెను. ఇత్తం లీలాం హరోకార్షి దర్శయన్ కామినాం ప్రభుః ఉవాచ కాముకవద్వానీం విరహ వ్యాకులామివ వస్తుతో వికృతో దీనో త్యజిత పరమేశ్వరః పరిపూర్ణ శివస్వామి మయాధీశో అఖిలేశ్వరః అన్యదా మోహతస్తస్య కిం కామాచ్చ ప్రయోజనం వికారేణాపి కేనాసు మాయాలిప్తో నస ప్రభుః రుద్రోతి వేచ్చతి విభుః సమే కర్తుం కరగ్రహం అవతారం చితౌమేన హిమాచల గృహేసురాః. శివుడు ఈ తీరున కాముకుని వలె విరహ దుఃఖముతో నిన్న పలుకులను పలుకుచు కాముకుల ప్రవృత్తిని లోకమునకు ప్రదర్శించువాడే లీలను ప్రకటించెను. పరాజయములైన ఆ పరమేశ్వరుడు యథార్థముగా వికారము గలవాడు, దీనుడు కాదు. శివస్వామి పరిపూర్ణుడు, మాయను వశము చేసుకున్న సర్వేశ్వరుడు. ఆయనకు మోహముతో గాని కామముతో గాని ప్రయోజనమేమున్నది? మాయ యొక్క లేపము లేని ఆ ప్రభువునకు వికారము కలుగుట ఎట్లు సంభవము? ఆ రుద్రప్రభుడు నన్ను వివాహమాడవలెనని తీవ్రమగు కోరికను కలిగి ఉన్నాడు. ఓ దేవతలారా, నేను మేనా హిమవంతుల గృహములో భూమిపై అవతరించవలెనని కూడా ఆయన కోరుచున్నాడు. అవతశ్చావతరిష్యామి రుద్ర సంతోషహేతవే హిమవత్ పత్న్యాం మేనాయాం లౌకికీం గతిమాశ్రిత భక్త్యా రుద్రప్రియా భూత్వా తపకృత్వా సుదుస్సహం దేవకార్యం కరిష్యామి సత్యం సత్యం న సంశయః గచ్చత స్వగృహం సర్వే భవం భజత నిత్యసః తత్కృపాతోఖిలం దుఃఖం వినశ్యతి న సంశయః భవిష్యతి కృపాలోస్తు కృపయా మంగళం సదా వంద్యా పూజ్యా త్రిలోకేహం తజ్జాయేతి చ హేతుతః. ఈ కారణము చేత నేను రుద్రునికి సంతోషము కలుగజేయుటకై లోకరీతిని అనుసరించి హిమవంతుని భార్యయగు మేనాదేవి యందు అవతరించెదను. నేను భక్తితో అత్యంత దుర్భరమైన తపస్సు చేసి రుద్రునికి ప్రియురాలనై దేవతల కార్యమును నిర్వర్తించెదను. ఇది ముమ్మాటికి సత్యమే, దీనిలో ఎటువంటి సందేహమూ లేదు. మీరు అందరూ మీ మీ గృహములకు వెళ్ళి నిత్యము శివుని భజించుడి. ఆయన కృపచేత సమస్త దుఃఖములు నశించును, దీనిలో సందేహము లేదు. ఆ దయానిధియగు శివుని అనుగ్రహము చేత నేను ఆయనకు భార్యనై ఆ కారణముగా ముల్లోకములలో వందనార్హురాలనై పూజార్హురాలనై నిలుచుదురు.
ఆయన కృపచేత సర్వమంగళములు సంపన్నమగును. బ్రహ్మవాచ ఇత్యుక్త్వా జగదంబా సా దేవానాం పశ్యతాం తదా అంతర్ధదే శివాతాత స్వం లోకం ప్రాపవై ధృతం. విష్ణాద్యాః సురాः సర్వే మునయశ్చ ముదాన్వితాః కృత్వా తద్దిశి సన్నమ్రాః స్వస్వధావాని సంయయుః. ఇత్తం దుర్గా సుచరితం వర్ణితం తే మునీశ్వర సర్వదా సుఖదం నృణాం భుక్తిముక్తిప్రదాయకం. యైదం శృణుయాన్నిత్యం శ్రావయేద్వా సమాహితః పఠేద్వా పాఠయేద్వాపి సర్వాన్ కామానవాప్నుయాత్. బ్రహ్మ ఇట్లు పలికెను, కుమారా, ఆ జగన్మాత ఇట్లు పలికి దేవతలు చూచుచుండగా అంతర్ధానమై శీఘ్రముగా తన లోకమును చేరెను. విష్ణువు మొదలగు దేవతలు మరియు మునులు అందరూ ఆమె వెళ్ళిన దిక్కువైపు నమస్కారం చేసి తమ తమ స్థానములకు వెళ్ళిరి. ఓ మహర్షి, దుర్గాదేవి యొక్క పుణ్య చరిత్రను నీకు ఈ తీరున వర్ణించి చెప్పి తిని. ఇది మానవులకు సర్వదా సుఖమును భుక్తిని ముక్తిని ఇయ్యగలదు. ఎవడైతే దీనిని నిత్యము వినునో, స్థిరచిత్తముతో వినిపించునో లేదా పఠించునో లేక పఠింపజేయునో అట్టివాడు సర్వకామనలను పొందును. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం తృతీయే పార్వతీఖండే దేవసాంత్వన నామ చతుర్థోధ్యాయ. శ్రీ శివమహాపురాణములో రెండవదియగు రుద్ర సంహిత యందు మూడవదియగు పార్వతీఖండములో దేవతల నోదార్చుట అనే 4వ అధ్యాయము ముగిసినది.